రామ్లాల్ లస్సీ వ్యాపారి. ప్రభాత్పూర్ అనే ఊరిలో రామ్లాల్ అనే పాల వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర ఎన్నో ఆవులు, గేదెలు ఉండడంతో ప్రతిరోజూ 2 పూట్ల ఆ పశువుల పాలు పితికి వాటిని క్యానుల్లో వేసుకుని సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి తిరిగి అమ్ముకుని వచ్చేవాడు. అలా భర్త పాలమ్ముకొని ఇంటికి వచ్చేలోపు అతని భార్య రత్నమాల ఆ పశువుల కొట్టం మొత్తం శుభ్రం చేసి వాటికి మేత వేసి ఆ పశువుల యోగక్షేమాలు చూసుకుంటూ ఉండేది. ఈ విధంగా ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ పశువులు పాల వ్యాపారంతో రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియకుండానే ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నాయి. కొన్నాళ్ల తర్వాత ఉదయాన్నే పాల క్యానులతో బయటకు వెళ్లిన రామ్లాల్ కాస్త డీలాపడిన ముఖంతో మధ్యాహ్నానికి ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య అలవాటుగా ఆ ఖాళీ పాల క్యానుల్ని సైకిల్ నుండి దింపి కడగాలని వెళ్ళినప్పుడు రెండింటిలోనూ కొద్దిగా పాలు మిగిలి ఉండడం గమనించి తన భర్తతో ఇలా అంటుందే, ఏంటండి ఇవాళ రెండిట్లోనూ పాలు తిప్పి తీసుకొచ్చారు? కొంపతీసి పాలు కాని పాడయ్యాయా ఏంటి అని అడిగింది. అందుకు రామ్లాల్ దీనస్వరంతో ఇలా బదులిస్తున్నాడు. లేదే, నేను ఎప్పటిలాగా పాలు తీసుకుని వెళ్ళానా? ఈలోపు ఊళ్ళోకి కొత్తగా ప్యాకెట్ పాల వ్యాను వచ్చిపోవడం మొదలైందిగా, కొత్తగా ఈ మధ్య. అందుకే చాలామంది మనం పాలు పోయడం ఆలస్యమైందని ఆ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నారు. అందుకే సుమారు 5 లీటర్ల పాలు ఇవాళ మిగిలిపోయాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ సాయంత్రం కూడా ఇదే సమస్య వస్తుంది మనకి. కేవలం సాయంత్రమే కాదండి, రేపటి నుండి కూడా ఇదే సమస్య రాదని ఏంటి నమ్మకం? మీరేమో ఆ పాలని సైకిల్కి కట్టుకుని వెళ్తున్నారు. అందుకే పాలు వాళ్ళకి అందడం మరింత ఆలస్యమవుతుంది. అందుకే మీరు ఒక మోటార్ బైక్ కొనుక్కోండి. అప్పుడు ఇంకాస్త ముందు వెళ్ళొచ్చు కదా అని భార్య ఇచ్చిన సలహాలు యథార్థం ఉండడంతో సరే అన్నాడు. ఇక రత్నమాల ఆ రోజు భర్త వెనక్కి తెచ్చిన పాలని పెరుగులా తోడుపెట్టేసింది. రామ్లాల్ మాత్రం తనకి తెలిసిన ఒక మెకానిక్ దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ బండిని కొని ఆ మరునాడు నుండి పాలు తీసుకుని ఆ మోటార్ బైక్ మీద వెళ్లడం మొదలుపెట్టాడు. అలాగే చాలా ఇళ్లకు వెళ్ళి కాస్త తొందరగానే పాలు పోస్తున్నాడు. కాని ఒక ఇంట్లో పాలు పోయడానికి వెళ్లిన రామ్లాల్తో ఆ ఇంటి ఆవిడ ఇలా అంటుంది, ఇవాళ కూడా పాలొద్దులే రామ్లాల్, మాకు పాలు ఇంత ఆలస్యంగా తెస్తే కష్టమైపోతుంది. లేదమ్మా, ఇవాళ రోజుకన్నా గంట ముందే వచ్చానమ్మా. మీలాంటి వాళ్లకి ఆలస్యమవుతుందనే నేను బండి కూడా తీసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇలా అంటుంది, లేదు రామ్లాల్, నువ్వు గంట ముందు వచ్చినా కూడా మాకు కుదరదు. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉదయం 9 బయటకు వెళ్ళిపోతారు. అందుకే తెల్లవారుజాముకే వచ్చేసే ఆ ప్యాకెట్ పాలే మాకు సౌకర్యంగా ఉందిలే. అయినంతవరకు డబ్బులిచ్చేస్తాను. ఇక వచ్చే నెల నుండి మాకు పాలు వద్దు. ఒకవేళ ఎప్పుడైనా కావాలంటే నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా, అప్పుడు ఫోన్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి సెటిల్ చేసి పంపించింది. అలా ఆ రోజులో మరో 10 ఖాతాలు అలాగే సెటిల్ అయిపోవడంతో మళ్లీ పాలు మిగిల్చుకుని రామ్లాల్ ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా భార్యతో ఇలా చెప్తున్నాడు, మన టైం ఏమీ బాలేనట్టుంది రత్నం. జనాలకి ఆలస్యమవుతుందని బండి తీసుకున్నా కూడా ఇవాళ 10 ఖాతాలు ముసుకుపోయాయి. అందులో 3 పెద్ద ఖాతాలు. అంటే దాదాపు 5-6 లీటర్ల పాలు ఇకపై మనం అమ్మలేము. అవును, నిన్న వెనక్కి తిప్పి తెచ్చిన పాలన్నీ ఏం చేశావు? నిన్నంతా బాధలో ఉండి వాటి సంగతి అడగడం మర్చిపోయాను అని భర్త అడిగిన దానికి రత్నమాల ఇలా బదులిస్తుంది, కంగారు పడకండి, ఆ పాలని నేనేమీ వృధా చేయలేదు. వాటిని అప్పుడే కాచి చల్లార్చి తోడు పెట్టేశాను. ఇవాళ ఉదయం మీరు వెళ్ళాక ఆ పెరుగుని ఇక్కడి చుట్టుపక్కల వారికి అమ్మేశాను. చిక్కటి పాలతో కమ్మటి గట్టి పెరుగు కావడంతో జనం బాగానే తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ కూడా పెరుగు కావాలని వచ్చారులేండి అని భార్య చెప్పిన మాటతో అతని టెన్షన్ తగ్గింది. ఇంకా ఇలా అంటున్నాడు, పోనీలే రత్నం, మంచి పనే చేశావు.
లేదంటే ఇలా పాలు వృధా అయిపోతే నేను ఒక గేదెను అమ్మేద్దామని అనుకుని వచ్చాను. అయ్యో, అమ్మేయడం ఎందుకండి? ఇక నుండి మిగిలిన పాలని తోడు పెట్టేస్తాను. ఆ పెరుగుని మనం అమ్ముకుంటే మనకి నష్టం ఉండదు అని భార్య చెప్పిన మాట రామ్లాల్కి చాలా ధైర్యాన్నిచ్చింది. ఆ విధంగా భార్య చేసిన పెరుగు ఆలోచన వల్ల కూడా రామ్లాల్కి బాగానే కలిసొస్తుంది. ఒకరోజు తన భార్యని తీసుకుని సంతకు వెళ్ళి అక్కడ తన భార్యతో ఇలా అంటున్నాడు. రత్నం, బాగా దాహం వేస్తుంది. లస్సీ తాగుదామా? తాగుదామండి అని ఇద్దరూ చెరొక గ్లాస్ లస్సీ చెప్పారు. ఆ షాపు వాడు లస్సీ ఇచ్చాడు. అది తాగగానే అస్సలు రుచేలేదు. మొత్తం నీళ్లు నీళ్లుగా ఉంది. అప్పుడు రత్నమాల ఆ లస్సీ వ్యాపారితో ఇలా అంటుంది. ఏంటయ్యా ఇది? 20 రూపాయలు తీసుకున్నావు, ఇలా తెల్ల రంగులో నీళ్ళిచ్చావు. అసలు దీన్ని లస్సీ అంటారా? ఎంత వ్యాపారమైతే మట్టుకు మరీ ఇన్ని నీళ్లు కలిపేస్తావా అని అడగడంతో ఆ లస్సీ వ్యాపారి చాలా నిర్లక్ష్యంగా ఇలా బదులిస్తున్నాడు. చూడమ్మా, ఇక్కడ రోజు కొన్ని 100 మంది వచ్చి లస్సీ తాగుతారు. వాళ్ళెవ్వరికీ లేని సమస్య నీకే వచ్చిందా? అయినా బయట ఏమైనా అటు ఇటుగా ఉంటాయి. నీకు అంతగా రుచిగా కావాలంటే ఇంట్లో చేసుకొని తాగవమ్మా. ఇక్కడికొచ్చి మా వ్యాపారం చెడగొట్టడం ఎందుకు? గమ్మున తాగి వెళ్ళవమ్మా అని అన్నాడు. అప్పుడు రత్నమాలకి వాడిమీద కోపం వచ్చి గొడవ పెట్టుకోబోతుంటే రామ్లాల్ భార్యని వారించి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రికి తన భార్యతో ఇలా అంటున్నాడు. రత్నం, ఇవాళ ఆ లస్సీ వ్యాపారి పొగరు చూశాక నాకొక ఆలోచన వచ్చింది. మనం ఎలాగో పెరుగు అమ్ముతున్నాం కనుక మరొక్క గేదెని కొని దాని పాలతో కూడా పెరుగు చేసి దాని చిలికి వెన్న కొంచెం నెయ్యి కొంచెం వేసి ఆ చిలికిన మజ్జిగని లస్సీ చేసి అమ్ముదాం. ఎంతైనా ఆ లస్సీ వ్యాపారి అమ్మే లస్సీ కన్నా మనం అమ్మే లస్సీ చాలా రుచిగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ ఉన్న వెన్నని నెయ్యిని కూడా అమ్మామంటే మనం ఇంకాస్త బాగా వ్యాపారం చెయ్యొచ్చు అని భార్యకి తన ఆలోచనను చెప్పాడు. అప్పుడు రత్నమాల ఇలా బదులిస్తుంది. నిజమేనండి, అలాగే చేద్దాం. మనం కూడా రామ్లాల్ లస్సీ అనే పేరుతో లస్సీ వ్యాపారం మొదలు పెడదాం అని భర్త మాటకి వంత పాడ్డంతో రామ్లాల్కి చాలా ధైర్యం వచ్చేసింది. అందుకే మరో మేలు రకం గేదెను కొని దాని పాలతో పాటు తను అమ్మగా మిగిలిపోయిన పాలని కూడా తోడు పెట్టి ఆ పెరుగుని సగం చిలికి ఆ వచ్చిన వెన్నని నెయ్యిని ఒకవైపు అమ్ముకుంటున్నారు. మరోవైపు ఆ కమ్మటి మజ్జిగని లస్సీ చేసి అమ్మడం మొదలుపెట్టడంతో రామ్లాల్ లస్సీ ఆ ఊరి సంతలో చాలా ఫేమస్ అయింది. ఒకసారి ఒక పెద్దాయన రామ్లాల్ లస్సీ దుకాణం దగ్గర లస్సీ తాగి ఇలా అంటున్నాడు. ఏమయ్యా రామ్లాల్, నీ దుకాణంలో లస్సీ బాగుంటుంది. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. దానికోసం 1000 మందికి సరిపడా లస్సీ నువ్వు సప్లై చేయగలవా? తప్పకుండా అయ్యా. కేవలం లస్సీనే కాదు, చిక్కటి పాలు కావాలన్నా, కమ్మటి నెయ్యి కావాలన్నా, గడ్డ పెరుగు కావాలన్నా నేను అందించగలను. మరీ సంతోషం. నాకు 4 చోట్లకు తిరిగే బాధని తప్పించావయ్యా. అవన్నీ నువ్వే సప్లై చేద్దు గాని సాయంత్రం అడ్వాన్స్తో వచ్చి రేటు మాట్లాడతాను అని చెప్పి పెద్దాయన వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఒక పాల వ్యాపారి తన పాలని ఎన్నో ఉత్పత్తులుగా మార్చి అన్నింటినీ నాణ్యమైన, రుచికరమైన, పైగా చవక ధరలకి అమ్ముతూ చాలా నిజాయితీగా తన వ్యాపారాలన్నీ కొనసాగించాడు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.